హాయ్ ఎవ్రీవన్, నేను మీకు షేర్పరి అబ్బాయి చైతన్య. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాశివరాత్రి. శివరాత్రి అంటే ఏమిటి? అసలు ఈ శివరాత్రి పూజా విధానం ఎలా చేసుకోవాలి? శివరాత్రి యొక్క విశిష్టత ఏమిటి? మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనవి. ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరిలోని శివ అనే 2 అక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళమని అర్థం. పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఈ పరమశివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి నాడు జరుపుకుంటాం. అసలు శివరాత్రులు ఎన్ని మనం తెలుసుకుందాం. శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ. ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం 5. అవి నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, యోగ శివరాత్రి. వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహాశివరాత్రి. మార్గశిర మాసంలో బహుళ చతుర్థి ఆరుద్ర నక్షత్రం రోజున శివుడి లింగోద్భవం జరిగింది. శివునికి అతి ఇష్టమైన తిథి అది. అందుకే ఈ రోజుని శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరే పురుషోత్తముడు అవుతాడని పురాణాల మాట. ఈ రోజున శివ ప్రతిష్ఠ చేసిన లేదా శివ కళ్యాణం చేసిన ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజున తనను పూజిస్తే తమ కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. త్రయోదశి నాడు ఒంటిపొద్దు ఉండి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి. అష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్దశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైనది. లింగోద్భవ కాలం ప్రకారం జన్మాష్టమి నుంచి 180 రోజులు లెక్కిస్తే శివరాత్రి వస్తుంది. రూపరహితుడైన శివుడు జ్యోతి రూపంలో లింగాకారంగా ఆవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవ కాలం అంటారు. ఈ పరమేశ్వరుడి 64 స్వరూపాలలో లింగోద్భవమూర్తి చాలా ముఖ్యమైనది. అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయమని పురాణాలలో చెప్పారు. భక్తజనులు ఆ రోజు నిద్రపోకుండా మేల్కొని ఉపవాసముండి మహాలింగ దర్శనం చేస్తారు. ఉపవాస దీక్ష స్త్రీలు పురుషులు కూడా ఆచరించదగినదే. ప్రపంచమంతా కూడా శివశక్తిమయమని చెప్పి తెలుసుకోవాలి. అలాగే పంచాక్షరి జపం. పంచాక్షరి మంత్రోపదేశం లేని వారు శివనామం జపిస్తే చాలు. శివరాత్రి రోజున సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు. ప్రదోష సమయంలో శివనామ స్మరణ, శివదర్శనం విధిగా చేయాలి. వేదాల అన్నిటిలోనూ తాత్పర్యం ఓంకారం. ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు. శివ శబ్దాన్ని దీర్ఘం తీస్తే శివ అవుతుంది. అది అమ్మవారి పేరు. ఈ స్వరూపధ్యేయమే జగత్తుకి తల్లిదండ్రులు. పార్వతీ పరమేశ్వరుడు, సూర్యుడు, అగ్ని ఈ మూడింటిలోనూ శివుడు ఉన్నాడు. భక్తులకు పరమశాంతిని ఇచ్చేది శివనామస్మరణ ఒక్కటే. శివనామస్మరణకు అందరూ అర్హులే. శివునికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి నక్షత్రాలలో ఏకాదశి ఒకటి. ఈ తిథి నెలలో 2 సార్లు వస్తుంది. ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుని దగ్గర శివరాత్రి గురించి అడుగుతుంది. అప్పుడు ఆ శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని, ఇంకేమీ చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసం ఉన్నా సరే తానెంతో సంతోషిస్తానని చెప్తాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ రోజు పగలంతా నియమనిష్టలతో ఉపవాసంతో గడిపి రాత్రి 4 జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో, తర్వాత పెరుగుతో, ఆ తర్వాత నేతితో, ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రతం సమాప్తి చేయాలి. దీనికి మించిన వ్రతం మరొకటి లేదన్నాడు పరమశివుడు. అలాగే శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం. ఆ సమయంలో కనుక శివుణ్ణి అభిషేకిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి. శివుడు అభిషేక ప్రియుడు. స్వామికి భక్తితో నీళ్లు అభిషేకం చేసినా చాలు తమ భక్తుల భక్తికి స్వామి పొంగిపోతాడు. అందుకే శివుణ్ణి బోళాశంకరుడు అని చెప్పి పిలుస్తారు. సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కూడా భక్తి శ్రద్ధలతో శివనామాలను, శివపురాణం మొదలగునవి చదువుకుంటే విశేష ఫలితాలను ఇస్తాయి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్.